ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము అలాగే 4వ వచనము. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు తానే స్వయంగా ఎఫెసీ యొక్క సంఘానికి ఒక పత్రికను రాస్తూ ఉన్నారు, లేక ఎఫెసీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో సంఘము గురించి దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఇది అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నారు, నీ సహనము అదేవిధంగా నా కోసం నువ్వు భరించినటువంటి భారము నేను ఎరుగుతున్నా, అయినా నీ మీద నేను తప్పు ఒకటి మోపుతున్నాను. అదేమిటంటే మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు విడిచితివి. ఈ సంఘమును బైబిల్ పండితులు ఏమంటారంటే ప్రేమ కలిగిన సంఘము అంటారు. ఈ ప్రేమ కలిగిన సంఘములో ప్రేమ కనబడడం లేదు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘాలన్నీ కూడా ప్రేమ లేనటువంటి సంఘాలుగా మారిపోతూ ఉన్నటువంటి ఎన్నో విషయాలను మనం చూస్తూ ఉన్నాం. చర్చికి వెళుతున్నాం, కానీ ఒక విశ్వాస అంటే ఒక విశ్వాసకి పడదు. ఫెలోషిప్లకి వెళుతున్నాం, ఒక పాస్టర్ గారు అంటే ఒక పాస్టర్ గారికి పడడం లేదు. సంఘానికి వెళుతున్నాం, ఏదో వెళ్ళాలని వెళుతున్నాం తప్ప విశ్వాసం మీద ఆ ప్రేమ కనికరము సంఘ కాపరికి ఉండలేదు. సంఘ కాపరి మీద ఆ గౌరవము విశ్వాసులకు అనేది ఉండడం లేదు. ఎందుకంటే ప్రేమ మనలో కరువైపోతూ ఉన్నటువంటి సందర్భము కనబడుతూ ఉంది. అందుకే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మొదట నీకుండినటువంటి ప్రేమ నువ్వు విడిచిపెట్టేసావు, దాన్ని మరలా నువ్వేం చేయాలో తెలుసా? గట్టిగా పట్టుకోవాలంటున్నారు. సంఘంలో రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ఉద్యమం, సంఘంలో రక్షణ పొందినప్పుడు ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క సమర్పణ ఈరోజు విశ్వాసులమైనటువంటి మీకు కానీ సేవకులమైనటువంటి మాకు కానీ లేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారందరితో దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా? నీవు ప్రేమను వదిలితివి కనుక ఆ విడిచిపెట్టిన ప్రేమను మరలా నువ్వేం చేయాలో తెలుసా? పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టిన ప్రేమను మరలా నువ్వు చేజిక్కించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రేమ అనేది నువ్వు లేకపోతే పరలోకం అనేది కూడా నువ్వు వెళ్ళలేవు. నేను రక్షణ పొందాను, బాప్తిజం తీసుకున్నాను, దేవుని సన్నిధికి నమ్మకంగా వెళుతున్నాను అని అనుకుంటే సరిపోదు, ప్రేమ కూడా ఉండాలి అని దేవుడు మనతో చెప్తున్నాడు. ప్రేమ కలిగినటువంటి సంఘంలో ఈనాడు ప్రేమ లేకుండా పోయింది. క్రీస్తు ప్రేమను వెదజల్లుతున్నటువంటి మన సంఘాలలో ప్రేమ లేకపోతే దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటారు, నేను దేవదూతల భాషలతో మాట్లాడినా లేకపోతే ఇతరులకు నేను బోధించినా ఎన్ని చేసినా ప్రేమ లేనివాడునైతే వ్యర్థుడిని అని చెప్తున్నాడు. కనుక మరి ఎఫెసీ సంఘంతో దేవుడు చెప్పినట్లుగా మనము
ఆ విడిచిపెట్టినటువంటి ప్రేమను మరలా మనం కలిగి ఉండాలని మీ అందరికీ తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు తండ్రి. నిజమే, నీ ప్రేమ మేము విడిచిపెట్టేశాం. ఆ ప్రేమను కనుక మేము కలిగి లేకపోతే నీవు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును మాకు ఇవ్వలేవు అని మాకు తెలిసిన మా యొక్క నిర్లక్ష్యంను బట్టి, అవిధేయతను బట్టి లోబడలేకపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. నీ ప్రేమను కలిగి నీ సన్నిధిలో ప్రభువా నీతో కలిసి ఆనందించే గొప్ప భాగ్యమును ప్రతి బిడ్డకి అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.